హై డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అంత బాగేనా? ఈ రోజు అయితే మనం వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో చూపిస్తారా అండి? అప్పుడప్పుడు మధ్యలో ఇలాంటి అయితేనే ఉంటది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు వస్తామో మనకి తెలియదు. సో ఉన్నప్పుడే ఎంజాయ్ చేసుకోవాలి ఏదైనా. నేనేం కావాలని తాగను, గౌడన్నర్స్ కి హెల్ప్ చేస్తుంటే. ఎందుకంటే మనం లేకపోతే వాళ్ళు లేరు కదా. మనుషులు హెల్ప్ చేసుకోవాలి. ఈ బాటిల్ నింపేసి 100 రూపాయలు తెంగిండు. ఇదే బాటిల్ మీ సైడ్ ఎంతో కామెంట్ చేయండి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. 100 రూపాయలు తెంగింది కదా, చూద్దాం. ఫస్ట్ అయితే కొద్దిగా కిందకు పోయాలి. మన తాతలకి ముత్తాతలకి కొద్దిగా పోయాలంటే అది ఆచారం పరంగా వస్తుంది. మంచి పనులు మాత్రం మనం కలిసి చేయంలే గానీ ఇలాంటి లంగ పనులు మాత్రం ఇద్దరు ముగ్గురం కలిసి చేస్తాం. ఎందుకో ఇగో వీడు మా ఫ్రెండ్ వాడు కూడా తాపిచ్చిన జస్ట్ ఓకే. మరీ అంత మంచిగా ఏం లేదులే గానీ ఓకే తాగొచ్చు. తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం వాటర్ ఫాల్స్ కి. ఇక అప్పుడప్పుడు మధ్యలో ఇలాంటి వీడియోస్ తీస్తూ ఉండాలి. ఎందుకంటే మనం కూడా వెళ్తున్నట్టు తెలియాలి కదా. కొన్ని హ్యాపీనెస్ ఎంత పైసలు ఇచ్చినా రావు ఇలాంటి. అవి చూసారా, చిన్న డ్యామ్ లోనే ఇంత వాటర్ వస్తున్నాయి అంటే ఇంకా వాటర్ ఫాల్స్ లో ఎంత వస్తున్నట్టు. వీళ్ళే మా డార్లింగ్స్, మీ అందరం కలిసి వెళ్తున్న వాటర్ ఫాల్స్ కి. మన లైఫ్ లో ఎంత టెన్షన్స్ ఉన్నా ఇలాంటి టైంలో ఏమి గుర్తురావు. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పోతాం. ఇలాంటి ప్రశాంతమైన వెదర్ లో లవర్ ని వేసుకొని పోవాలి. కానీ నాకు అదృష్టం లేదే. చెప్పడం కాదులే కానీ ఎంత ప్రశాంతంగా ఉందో. మళ్ళీ మధ్యలో రాగానే చిన్న బ్రేక్. ఈ బ్రేక్ ఏంటిదో చెప్పండి అంటే ఎస్, మీరు అనుకునేదే. ఇలాంటి టైంలో ఈ పెద్ద బండ్లు వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే స్లిప్ అవుతాయి కదా, అంత గ్రిప్స్ ఉండదు. ఇవి కేవలం రోడ్డు మీదనే బండికొస్తాయి. కింద పైన పడి ఎలాగోలా తీసేశాడు బయటికి. ఫ్యూచర్ లో అన్ని జంతువులు ఇలా స్టాచ్యూగా చూడడమే. ఇక ఎంతైనా పల్లెటూరు ఎంత ప్రశాంతంగా ఉన్నదో చూడండి. ఇక కొండలు కనిపిస్తున్నాయా, మొత్తం మబ్బులతోనే కప్పుకుని ఉన్నది. బ్యూటిఫుల్ కదా. మొత్తానికి వచ్చేసాం. వాటర్ ఫాల్స్ అంటేనే టూరిజం ప్లేసెస్ అన్నమాట. వాటి కూడా టోకెన్లు తీసుకుంటారా? అసలు ఈ రూల్ ఉండకూడదు, తీసేయాలి. ఇంత కూల్ వెదర్ లో కూడా ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు. ఈ ఐస్ క్రీమ్ తింటే ఉంటుంది ఫీలింగ్, కానీ ఇంటికి వెళ్తే అమ్మ చేతుల్లో కూడా ఉంటది ఇంకో ఫీలింగ్. అప్పుడప్పుడు ఇలాంటి ట్రెక్కింగ్ చేయాలి. ఎందుకంటే లైఫ్ లో కొన్ని మూమెంట్స్ ఉండిపోతాయి అన్నమాట. అలాంటివి ఇవే. హ్యాపీగా ఎంజాయ్ చేయాలి డార్లింగ్. ఎందుకంటే పైసలు ఎప్పుడైనా వస్తుంటాయి పోతూ ఉంటది, కానీ టైం రాదు. ఏజ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. ఫ్యూచర్ లో మనం ఎంజాయ్ చేద్దామన్నా కుదరదు. ఆ టైమింగ్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏమి కుదరదు. మా బ్యాచ్ అనే కాదు, చాలా మంది వచ్చారు, అందరు ఫ్రెండ్స్ అయ్యారు. మన బాయ్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఉత్తిగానే ఫ్రెండ్స్ అవుతాం. జీవితం చాలా చిన్నది మామ. ఇడ్లీ పిండితో దోశ వేయచ్చు గానీ దోశ పిండితో ఇడ్లీ మాత్రం చేయలేం. పిస్తా హౌస్ లో పిస్తా ఉంటుందా? డబ్బింగ్ సినిమాలో చూస్తే డబ్బులు వస్తాయా? రైస్ ని ఫ్రై చేసి ఫ్రైడ్ రైస్ అనొచ్చులే గానీ నీళ్ళలో పూరీలు వేసి పానీపూరి మాత్రం అనలేం. పైసలు పోతే సంపాదించుకోవచ్చు మామ, అదే టైం పోతే తిరిగి తేవలేం. నువ్వు ఇంకా ఈ ముగ్గుల మోటివేషన్ వింటున్నావు అంటే కంగ్రాచులేషన్స్. నీకేం పని పాట లేదు. ఎలాగో పని పాట లేదు మనకి. వెళ్ళి ఎంజాయ్ చేయి. ఇప్పుడు ఈ సీజన్ లోనే ఉంటుంది వాటర్ ఫాల్స్. తర్వాత చూడాలన్నా చూడలేం. మళ్ళీ 1 year ఆగాల్సి వస్తుంది. వెళ్ళి ఎంజాయ్ చేయి డార్లింగ్, టైం మళ్ళీ రాదు. ఈ ముగ్గుల మోటివేషన్ విని కూడా నీకు రావాలనిపించలేదా? అయితే నువ్వు వేస్టే. ఇక నువ్వు బ్రతికి వేస్టే, చచ్చిపో. చూసావా ఎంత ప్రశాంతంగా ఉన్నదో. అన్ని కూర్చోడానికి, నిలబడడానికి, తినడానికి, పడుకోవడానికి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వ్యూ చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. బాబా మామూలుగా ఉండదు వాటర్ ఫాల్స్. అసలు కింద నుంచే కాదు, పైకి వెళ్ళి కూడా చూపిస్తా ఆగండి. ఈ వాటర్ ఫాల్స్ చూడడం, ఎంజాయ్ చేయడం ఏమోలే గానీ ఈ వీడియో తీయడానికి సరిపోతుంది. కానీ చెప్పడం కాదులే గానీ చాలా బాగుంది డార్లింగ్, చాలా బాగుంది. వచ్చి ఒకసారి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నేచర్ ఎంత ప్రశాంతంగా ఉన్నదో చూడు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇగో ఆ మెట్లు ఉన్నాయి చూడండి, ఇగో అక్కడి నుంచే పైనుంచి దిగాలి. చెప్తున్నా కదా, చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇగో వాటర్ ఫాల్స్ అవే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఎంత టెన్షన్ ఉన్నా ఫ్రెండ్స్తో కలిస్తే ఆ టెన్షన్ అన్ని మర్చిపోతాం, హ్యాపీగా ఉంటాం. అసలు ఆ టెన్షన్ ఏది ఉన్నా గుర్తురాదు కదా. వాటర్ ఫాల్స్ కి వచ్చి గొడుగు ఎందుకు తెచ్చిండో నాకు అర్థం కావట్లే. వాడు ఇందా నుంచి కష్టపడుతున్నాడు, అది ఇటు రావట్లే అటు పోవట్లే. అందుకే ఎక్కడ ఏం తేవాలో తెలిసి ఉండాలి. వీళ్ళే మా బ్యాచ్. యాక్చువల్గా లోపల పంపించట్లే, ఇక్కడే పోలీసులు ఉంటున్నారు అనమాట. లోపల పంపించట్లే. మేమే ఇక డేర్ చేసి దిగేసినాం. ఎందుకంటే లోపల ఇంకో డేరింగ్ పర్సన్స్ ఉన్నారు కదా లోపల, మా లోపల. కానీ రియల్ గా చెప్తున్నా, చాలా ఎంజాయ్ చేసాం. మేమే కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు చూడండి, టీ షర్ట్ తీసుకుని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లంగలు ఎవరో అనుకున్నారు, మళ్ళీ మేమే. ఈ లంగ బ్యాచ్ మాదే. వీడియో చూస్తూ ఉంటే తెలిసిపోతుంది అనుకుంటా ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. మీరు కూడా ఎంజాయ్ చేయాలి. ఇలాంటి టైంలోనే ఎంజాయ్ చేయాలి. ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం రా మనం. రాండి, ఎంజాయ్ చేయండి. చూశారా లొకేషన్ ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇగో అక్కడ కనబడుతుంది మొత్తం కొండలే అనమాట. కానీ కనబడట్లే, ఆ మంచుతో కప్పుకొని ఉన్నది. మొత్తం కొండలే అవి. ఈ వీడియోకి అంతే. నేను ఉంటా మరి, బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.